సీత చూడవే, చూడు ఆ అగైత్యం చూడు. వసై వసై స్వర్ణ, నువ్వు కూల కొడుతున్నది నా పేరుని కాదే, ఈ ఇంటి చరిత్రని. కోట గోడలే కూలిపోంగా లేంది ఈ కొంపు పేరు కూలి కొడితే తప్ప. స్వర్ణ, శిలా పలకల మీద ఉన్నది చరిత్ర కాదు. నువ్వు అమ్మమ్మ గారి పేరున్న ఆ రాతి పలకను బద్దలు కొట్టగలవు. ఆవిడ గొప్పతనాన్ని కాదు. చింత చచ్చిన పులుపు చావదన్నట్టు వీధికెక్కిన పొగరు మాత్రం తగ్గలేదు. పొగరేనే, నాది పొగరే. దీనికున్న మరొక పేరే ఆత్మవిశ్వాసం. నువ్వు పగలగొట్టిన రాతి పలక మీద నేను పెట్టే సంతకం ఇదిగో ఈ అమ్మమ్మ గారి పేరే. అప్పుడు చచ్చేది చింతో నీ పైత్యమో తేల్చుకుందాం. పదండి అమ్మమ్మ గారు, దీంతో మనకెందుకు, పదండి. పోవే. ఏంటి పిన్ని గారు అలా ఉన్నారు? దాని మాయలో పడి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇవాళ చెడి చెల్లెలింటికి వచ్చినట్టు ఉయ్యాల వారింట్లో తలదాచుకోవడానికి రావటం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.